తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. అయితే రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఎస్ వైష్ణవి, ఆల్రెడీ ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని. అయితే మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే అక్కడ అటువైపు జిహెచ్ఎంసీ మరియు హైడ్రా అధికారులు, మేజర్ గా జిహెచ్ఎంసీ అధికారులు ప్రతి ఇంటి ముందు ఉండే కాలువను ఒక్కొక్కరి ఇంటి ముందుగా పూడిక తీత పనులు అయితే చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక తాత్కాలిక పరిష్కారం అయితే చూపిస్తున్నారు. అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వైష్ణవి, ఏదైతే ఇప్పుడు పడిన వర్షానికి వచ్చిన వరద నీరుంటుందో అన్ని చోట్ల మేజర్ గా ఈ మూసిదంతా కూడా వచ్చేది పైన పడిన వర్షాలకి, అంటే ఎగువ ప్రాంతాల్లో పడిన వర్షాల నుంచి వచ్చే నీరుంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం అలా లేదు పరిస్థితి. ఇక్కడ మాత్రం పరిస్థితి ఎలా ఉందంటే పూర్తి స్థాయిలో అసలు వచ్చేదంతా కూడా డ్రైనేజ్ నీరు. మేజర్ గా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అన్ని పైన ఉండే ఏరియాస్, అంటే ఎగువ ప్రాంతాలు ఈ కృష్ణానగర్ కి, ఆ ఎగువ ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ గా లేకనైతే ఈ పరిస్థితులు కనిపిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడే కాదు, దాదాపుగా ఒక సంవత్సరం పాటు నుంచి కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వాహనదారులు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులే పడుతున్నారు అని అయితే చెప్పుకోవచ్చు మనము. ఏదైతే ఇప్పుడు రోడ్ల మీద గుంతలు ఉంటే కూడా అవన్నీ కూడా ఈ డ్రైనేజ్ వాటర్ కి అవి కనిపించక యాక్సిడెంట్స్ లాంటివి కూడా, అంటే రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇక్కడ ప్రజలు ఎంత దీన పరిస్థితిలో ఉంటున్నారు, ఎలా బతుకుతున్నారు అనేది అయితే అసలు నిజంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వచ్చే వాహనదారులు కూడా చాలా మెల్లగా, అసలు ఎక్కడ ఏ గుంతుందో, ఎక్కడ గుంతలో పడితే ఎక్కడ యాక్సిడెంట్స్ అవుతాయో, ఎక్కడ పడితే ఏమవుతుందో అనే భయంతో బండి నడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే కాదు, అంటే మేజర్గా చిన్న వర్షానికి కూడా దాదాపు ఒక గంట పాటు ఒక చిన్న వర్షం పడినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు దాటడానికి కూడా చిన్న పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. ఏదైతే మనకి డ్రైనేజ్ వాటర్ నుంచి అటువైపు రోడ్డు దాటాలంటే కూడా కాళ్ళకు కానీ, నీళ్ళు మీద చిత్తి కానీ రకరకాల రోగాలు, విష జ్వరాలు వచ్చే అవకాశం కూడా చాలా ఉంటుంది. ప్రస్తుతం అసలు అయితే ఇక్కడ ఉన్నవారు కూడా దాదాపుగా ఇళ్ళు అన్ని కూడా 3-4 ఫీట్ హైట్ లో కట్టుకున్నారు. కొత్తగా కట్టిన ఇల్లు అయితే, గత 2 ఏళ్ల నుంచి కట్టిన ఇల్లు అయితే 3-4 ఫీట్ల హైట్ లో కట్టుకున్నారు. ఎందుకంటే వర్షం ఒక్కసారి ఒక 2-3 గంటలు కంటిన్యూస్ గా పెద్దగా వర్షం పడుతుంటే ఆ వర్షానికి దాదాపుగా ఒక 4 ఫీట్ వరకు, 3.5 ఫీట్ వరకు వర్షం నీళ్ళు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, వరద వస్తున్న పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఎటువంటి, అంటే ప్రజలకి ఇబ్బంది కలగకుండా, అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళే అయితే ఇల్లు హైట్ లో కట్టుకోవడం కానీ వాళ్ళకు చర్యలు చేపట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం దాదాపుగా గత 2 ఏళ్ల నుంచి కూడా దీనికి సంబంధించి ఒక్కటి కూడా తాత్కాలికమైన పరిష్కారం అనేది ఇస్తున్నాయి, కానీ శాశ్వత పరిష్కారం ఇవ్వట్లేదంటూ అయితే వాపోతున్నారు. చాలా మంది కూడా ఇటువైపు అన్ని కూడా బిజినెస్లు ఉండే ఏరియా కాబట్టి దాదాపుగా అందరూ కూడా బిజినెస్లు కూడా లాస్ అవుతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఏరియాలో మేము ఉండడం వల్ల, ఈ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల, వీటి వల్ల మాకు విష జ్వరాలు వస్తున్నాయి. 10 రోజులకు ఒక్కసారి హెల్త్ బాగుండకుండా అయిపోతున్నాం మేము. ఒక్కసారి వర్షాకాలం మొదలైందంటే, ఒకవేళ సాయంత్రం 5-6 వర్షం మొదలైంది అంటే దాదాపుగా రాత్రి ఇంటికి కూడా వెళ్ళకుండా షాపులలోనే వీళ్ళు పడుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే రోడ్డు దాటి బండి తీసుకొని షాపుల నుంచి వెళ్లే పరిస్థితి కూడా కాదు, అంత తీవ్రమైన పరిస్థితి కనిపిస్తున్నాయి అంటే కూడా వాళ్ళైతే వాపోతున్న పరిస్థితులు చూస్తున్నాం వైష్ణవి. ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియాలో, అంటే వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా మనం వాళ్ళతో స్థానికులతో మాట్లాడిన దాని ప్రకారం అయితే అందరూ కూడా మావి ఇవన్నీ సొంతిల్లు, మేము ఇక్కడికి వచ్చి రెంట్కు ఉండాల్సిన అవసరం మాకు లేదు, అంటే ఇంతగా డ్రైనేజ్ పారే చోట రెంట్కు ఉండాల్సిన అవసరమే మాకు లేదు, మేము అన్ని ఉంటున్నాయి కూడా సొంతిల్లు, మాకు సొంతిల్లని వదిలేసి, కష్టపడి కట్టుకున్న సొంతిల్లని వదిలేసి మేము ఎలా వెళ్ళగలుగుతాం వేరే చోట్లకి, ఎలా బతకగలుగుతాం వేరే చోట, పుట్టిన దగ్గర నుంచి 50-60 ఏళ్ళ నుంచి ఇక్కడే బతికిన వాళ్ళం, మేము ఎలా వేరే చోటకి వెళ్ళి బతకగలుగుతాం అంటూ వాళ్ళ గోడునైతే చెప్పుకోవడం జరిగింది వైష్ణవి. అయితే ఇంకా అసలు ఇక్కడ పరిస్థితులు అయితే రోడ్ల మీద వాటర్ ఏదైతే వస్తున్నాయో దాంతోపాటు డ్రైనేజ్, చెత్త, కిచెన్ వేస్ట్, వాష్రూమ్ వేస్ట్ అంతా కూడా చాలా సివియర్ గా, అంటే చాలా వరస్ట్ గా ఉంది పరిస్థితి ఇక్కడ అనేది చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఈ కృష్ణానగర్ కి సంబంధించి మేజర్ గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఇది కొంచెం లోతట్టు ప్రాంతం, అంటే ఎగువ ప్రాంతాల్లో మేజర్ గా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనే ఎగువ ప్రాంతాల్లో ప్రవహించే నీరు, ఏదో పడిన వర్షం నీరు ఒకటి,
ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డ్రైనేజ్ వాటర్ ఒకటి, ఇవన్నీ కూడా కలిపి అంతా ఈ కృష్ణానగర్ రోడ్లకే వస్తున్నాయి. అయితే ప్రతి ఇంటి ముందు అయితే ప్రతి బిల్డింగ్ ముందు ఉన్న కాలువ ఏదైతే ఉంటుందో అవన్నిటిని కూడా పైనకి లేపి జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు పూడికతీత పనులు చేస్తూ వస్తున్నారు. అయితే ఇంకొకటి, ఈ రోడ్లో కార్లు అంటే ఓకే కొంచెం పెద్దగా ఉంటాయి, అది వేరే విషయం, కొంచెం జాగ్రత్తగా వాళ్ళు వెళ్ళగలుగుతారు. కానీ బైక్ల వాళ్ళకి ఒక వర్షం నీరు అంటే ఏదైతే వరద డ్రైనేజ్ వెళ్తుందో రోడ్డు మీద నుంచి దాని కింద ఒక గుంత ఉంది అని కూడా అర్థం కాని పరిస్థితి. నీళ్ళల్లో గుంతుందా ఏముంది అనేది ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అదే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని బండి నడిపిన పరిస్థితి చూస్తున్నాం. అక్కడ బండి ఆగిపోయిన పరిస్థితి, అంటే అమ్మాయి కూడా చాలా ఇబ్బందికరంగా బండి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ గుంతున్నట్టుగా తెలుస్తుంది, గుంత వల్ల బండి కూడా బయటకి తీయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులే రెగ్యులర్ గా ఇక్కడ జరుగుతూ వస్తున్నాయి. మేము ఏం చేయాలి, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడా అంటూ స్థానికులు కూడా వాపోతున్నారు. అదే ప్రస్తుతం ఆ అమ్మాయి ఎలాగైతే బండి తీయడానికి ఇబ్బంది పడుతుందో అలా చాలా మంది ఇప్పుడే చిన్న చిన్న పిల్లల్ని బండి మీద ఎక్కించుకొని వచ్చిన వాళ్ళు కూడా అలాంటి గుంతల్లో పడి దెబ్బలు తాగించుకొని బయటకు వెళ్ళిన పరిస్థితులు కూడా చూసామంటూ అయితే చెప్తున్నారు. వీళ్ళకి ఎటువంటి శాశ్వత పరిష్కారం ప్రభుత్వం అందించబోతుంది అంటే ఇప్పటికే దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం అందించడానికి డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ డ్రైనేజ్ సిస్టమ్ని కొంచెం బాగు చేసి వీళ్ళకి ఒక శాశ్వతమైన పరిష్కారం ఇస్తే గానీ వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం సాఫీగా హాయిగా అయితే వీళ్ళు బతకగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. వైష్ణవి, ప్రభుత్వం వీళ్ళకి ఎలాంటి సహాయక చర్యలు అంటే పర్మనెంట్గా ఎలాంటి సహాయక చర్యలు చేపడుతుంది, ఎలా వీళ్ళని బాగు చేయబోతుంది డ్రైనేజ్ సిస్టమ్ అంతా అయితే చూడాల్సిందే వైష్ణవి. మనం ఇంకా సుచిత, అయితే అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కృష్ణానగర్ లో అంటే వర్షపు నీరు కన్నా కూడా అధికంగా ఆ డ్రైనేజ్ వాటర్ అనేది నిల్వ ఉండడం వల్ల అక్కడ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులే పడుతున్నారు. అలాగే అక్కడ డ్రైనేజ్ నీరు నిల్వ ఉన్న కారణంగా ఆ పిల్లలకు గాని అక్కడ నివసించే ప్రజలకు, పిల్లలకు, మెయిన్ గా వృద్ధులకు విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్తుంది. తిప్పేయండి అదే తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. అయితే రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్యదానికి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయువ్య దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వద్ద శుక్రవారం రోజున వాయుగుండంగా బలపడిందని పేర్కొంది. ప్రస్తుతం వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలో వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. వాయుగుండం ప్రస్తుతం పూరికి 60 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 70 కిలోమీటర్లు, కళింగపట్నంకు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అయితే వాయుగుండం ఈ రోజు గోపాల్పూర్ కు దగ్గరగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం మరోసారి వర్షం దంచి